బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన కొండగట్టు ఆలయ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 1000 కోట్లతో కొండగట్టు అభివృద్ధికి కేసీఆర్ ప్రణాళిక చేశారని గుర్తు చేశారు. 25 కోట్లతో కొండపై నీటి సమస్యను బీఆర్ఎస్ శాశ్వతంగా పరిష్కరించిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న కవిత దేవుడి భూములను అందరూ కాపాడాలని పిలుపునిచ్చారు. బంగారమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఈ రోజు దర్శించుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా భక్తుల డబ్బులతోనే కొండగట్టును డెవలప్ చేసుకున్నాం తప్పితే ఆనాటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొండగట్టును పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొండగట్టు ఆలయానికి దినదినం కూడా అభివృద్ధి చేసుకుంటూ గత 10 సంవత్సరాల్లో అనేక నిధులను కూడా మనం కేటాయించుకోవడం జరిగింది. అది మెట్ల మీద వచ్చేటటువంటి దారిని సుందరీకరణ చేసుకున్నా, మరి స్వామివారి ఆలయం ముందున్నటువంటి ఇక్కడంతా కూడా చెదన్ చేసుకుని పక్కన భక్తుల కోసం షెడ్ వేసుకున్నా, కింద దీక్షా మండపాన్ని రిపేర్ చేసుకున్నా, పైన స్వామివారి కోనేరును కానీ కళ్యాణ కట్టను రిపేర్ చేసుకున్నా. అట్లానే అన్నిటికన్నా పెద్ద సమస్య మనకు ఎప్పుడైనా కూడా కొండ మీద మంచినీటి సమస్య ఉంటుండే. ఆ మంచినీటి సమస్యను తీర్చడానికి దాదాపు ఒక 25 కోట్ల రూపాయలతోని పైన మనం 2 ట్యాంకులు, పైప్ లైన్, కింద కంప్లీట్ గా SRSP నుండి వరద కాలువ నుండి పర్మనెంట్ నీటి కనెక్షన్ ఇచ్చి మరి పెద్ద ఎత్తున స్వామివారి గుట్ట మీద ఎట్ ఎనీ కాస్ట్ భక్తులకు నీటి ఇబ్బంది కాకూడదని శాశ్వత పరిష్కార మార్గాన్ని కూడా చూపించుకున్నాం. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి క్షేత్రం మీద దృష్టి పెట్టాలి. దీన్ని రాజకీయాలకు ఆపాదించొద్దు. ఇదివరకు 1000 కోట్లు ప్రకటించడం, అవసరం ఉంటే అవకాశం ఉంటే మీరు ఎక్కువన్నా డబ్బులు ఇవ్వండి, కానీ తక్కువ ఇవ్వకుండా స్వామివారి ఆలయం యొక్క అభివృద్ధిని ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రోడ్ ఏదైతే కొండగట్టుకు రావాలో దాన్ని డెవలప్ చేయడానికి అనేక మందిని అనేక సార్లు అప్రోచ్ అయినా గత సంవత్సరం నుండి ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చాలా బాధాకరం. భక్తుల సౌకర్యార్థం తక్షణమే రోడ్డుకు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఆంజనేయ స్వామి దయ వల్ల తెలంగాణ బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.